2 కాదు 60 లక్షలు 60 lakhs తీసుకుని నీ మొగుడు సచ్చాడు. ఇప్పుడు నా డబ్బుల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఇల్లు అమ్మకానికి పెట్టాను, ఇంకొద్ది రోజులు టైం ఇవ్వండి, ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తాను ప్లీజ్. నాకు ఇప్పుడే కావాలి, నా డబ్బైనా ఇవ్వు, లేదంటే నీ కొడుకునైనా. అది కాదంటే ఇక్కడే హోంవర్క్ రాసుకుంటూ ఉండు, పాలు కింద పోయే కదా, అమ్మ వెళ్ళి కలుపుకొస్తుంది, సరేనా? నెల రోజుల్లో వస్తా, డబ్బులన్నా రెడీ చేయి, లేదంటే నువ్వైనా రెడీగా ఉండు. మన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పు. సిటీలో ఉన్న రౌడీలందరితోనూ మీటింగ్ అరేంజ్ చేయి. అయినా వాడికి భయపడేది ఏంటన్నా, అడే మన సైతానా? ఆడు సైతాన్ కాదురా, శివరాజ్. ఆడి గురించి మీకు తెలిసింది కొంచెమే. వాణి ఆపడం మనుషుల వల్ల కాదు, పోనీ వాడిని చంపేద్దామా? నేను ఆడికి దేవుణ్ణి, దేవుడు ఎప్పుడు భక్తులను చంపాడు.
ఎవడు చేశాడో కూడా అర్థం కావట్లేదు. పొద్దున్నే ఎక్కడికరా బ్యాగ్ చేసుకుని బయలుదేరావు? దుబాయ్. అవునా? మరి మా డబ్బులు ఎవడెత్తాడరా? దుబాయ్లో జాబ్ వచ్చింది, 1 monthలో ఇచ్చేస్తాను. ప్లీజ్. వెళ్ళిన పని ఏమైంది? నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు నీ చెల్లి నా దగ్గరే ఉంటుంది. శివ వద్దు. దేవుడు కనిపించినా ఆడది కనిపించినా చెయ్యెట్టి దండం పెట్టాలి, చెయ్యకూడదు. వేస్తే చంపేస్తా. సింపుల్. ఆడవాళ్ళున్న డీల్కి వాడిని తీసుకెళ్ళద్దురా అని మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. కొత్తగా వచ్చిన కమిషనర్ వల్ల మన వాళ్ళు చాలామంది పోయారు. నేను కూడా బయటికి రాలేని పొజిషన్. ఇలాంటి టైంలో నీ సపోర్ట్ నాకు చాలా అవసరం శివ. నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అయితే మన దారికి అడ్డొచ్చిన వాళ్ళని చంపు, మన వాళ్ళని కాదు. రేపు జరగబోయే డీల్ చాలా ఇంపార్టెంట్. దాన్నన్నా జాగ్రత్తగా చెయ్యి. అన్నా, నాకు ఈరోజు చూసిన అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కడిగా అనుకుంటే చాలదు కదా, అమ్మాయి కూడా అనుకోవాలి. అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటావా? రేపు జరగాల్సిన డీల్ మీద కాన్సన్ట్రేట్ చేయి. హో వెళ్ళు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. యారా నువ్వేం తోపా? పర్లేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. యారా చెప్పింది వినిపిస్తలేదా? మా నాన్న ఎవరో తెలుసా? చెప్పింది వినిపిస్తలేదా రాని?
మళ్ళీ చెప్పు. వినపడలేదని చెప్పానుగా, మళ్ళీ చెప్పు. అన్న ప్లీజ్ అన్న, వద్దన్న, నా గురించి తెలియక అన్నాడన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఇంకోసారి ఏ అమ్మాయిని నడిపిస్తూ కనిపించావో పీక్ కోసి పాతేస్తా. ఇంకెంతసేపు రా? అవసరం మంది బాబు, వెయిట్ చేయాలి, తప్పదు. నిన్న 7 గంటల్లో కూడా చచ్చాడు, ఈరోజు ఎవడో. రాయ్ ఏమైనా మాట్లాడాలా? అది నిన్న నా బ్రదర్ని సేవ్ చేశారు కదా, తనకి థ్యాంక్స్ చెప్తామని. అంతేనా? మళ్ళీ ఏంటి? అంటే ఈరోజు నన్ను సేవ్ చేశారు కదా, దానికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయా. సరే చెప్పు. థ్యాంక్స్. ఇంకేమైనా ఉందా? ఏంటది? అంటే పుడుతూనే ఏ మనిషి చెడ్డవాడు కాదు. మారాలన్నా మంచిగా బ్రతకాలన్నా చాలా దారులు ఉన్నాయి. అయినా నా గురించి నీకెందుకు అని మాత్రం అనద్దు, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అసలు నా గురించి నీకేం తెలుసు అని మాత్రం అనకండి. ఆడవాళ్ళని గౌరవించేవాడు భార్యని చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు ప్రేమిస్తే సరిపోయిందా, నేనేం ప్రేమించట్లేదు అని మాత్రం అనకండి, ఎందుకంటే మీ మనసులోని ప్రేమ మీ కళ్ళల్లో కనిపిస్తుంది. మా అన్నయ్య దుబాయ్ వెళ్ళాడు. ఇంట్లో ఒక్కదాన్నే అంటున్నాను, భయంగా కూడా ఉంది. సో మీరు కావాలనుకుంటే మనిద్దరం కలిసే ఉండొచ్చు. పెళ్ళి కాకుండా అదంతా తప్పు కదా అని మాత్రం అనకండి, ఎందుకంటే లివింగ్ రిలేషన్ తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్పింది. సో వస్తారు కదూ, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అతి త్వరలో మనకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి శివ. చాలా హ్యాపీగా ఉంది. ఏం కావాలో అడుగు. నేను ఇక్కడి నుంచి ఇదంతా మానేయాలనుకుంటున్నాను. ఏమైంది? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ ప్రేమ అసహ్యంగా మారకముందే మారకముందే మంచోడిగా మారిపోవాలనుకుంటున్నావా?
నీ చిన్నప్పుడు మీ నాన్న చనిపోయినప్పటి నుంచి మా నాన్న నిన్ను సొంత కొడుకులా చూసుకున్నాడు. నేను కూడా నిన్ను సొంత తమ్ముళ్లాగే చూసుకున్నాను. ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చి 24 గంటలు కూడా కాలేదు. అలాంటి అమ్మాయి కోసం నన్ను వదిలి వెళ్ళిపోతావా? సరే వెళ్ళిపో. కానీ వెళ్ళిపోయే ముందు చివరిసారిగా ఎన్ని రోజులు చూసుకున్న నా కోసం ఒక పని చెయ్యి. నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి వెళ్ళిపో. ఏం కావాలి? నీ ప్రాణాలు. ఇందులో 5 బుల్లెట్లున్నాయి. కాల్చుకో. బ్రతికితే వెళ్ళిపో. ఒకప్పుడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నావు అంటే అది అబద్ధమా? తీసుకో. వీడికి అసలు భయమే లేదురా. నువ్వు భయపడితే చూడాలనుంది. కుదరదన్నా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేలోపు నీ కళ్ళల్లో భయం కనిపించాలి, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తా. అన్నా, నువ్వు నాకు దేవుడిలాగా. ఆదరించాల్సిన దేవుడు బెదిరిస్తే బాధపడతానేమో తప్ప భయపడను. అది దెబ్బే కాదు రోయ్, మాట కూడా గట్టిగానుంది. హాయ్. హాయ్. మీరు వస్తారనుకోలేదు. మీరు రమ్మంటారని నేను అనుకోలేదు. కమ్. శివ, నిద్ర రావట్లేదా? శివ, శివ,
గురించి తెలిసిన ఎవ్వడు వాడిని టచ్ చేయడు. ఎవడు చేశాడో కూడా అర్థం కావట్లేదు. నేను వెంటనే వాడిని కలవాలి. చూడు శివ, నిన్ను టచ్ చేసే ధైర్యం ఈ సిటీలో ఎవ్వరికీ లేదు. ఈ సిటీలో లేదు కాబట్టి వేరే సిటీల నుంచి మీరేం పిలిపించలేదు కదా. చూడు శివ, నిన్ను కాల్చుకోమని ఇచ్చిన గన్లో బుల్లెట్స్ లేవన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు బాధపడాలని కానీ నిన్ను బాధ పెట్టాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు 24 hours టైం ఇవ్వు. అమ్మ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొచ్చేస్తాను. తను మాత్రమే కాదు, నాకు వాడు కూడా కావాలి, ప్రాణాలతో.
ఎవడైనా సరే ప్రాణాలతో వదలను. బతికింటా కానీ నరకం చూపిస్తా. పద అమృత, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. రౌడీలకు బాడీలు తప్ప బ్రెయిన్ ఉండదు అంటారు. పర్లేదరా, డాట్స్ అన్ని బాగానే కనెక్ట్ చేసావు. చంపేసి పాతేయడం తప్ప కట్టేసి కబుర్లు చెప్పడం నాకు తెలియదు. లైఫ్లో ఫస్ట్ టైం కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. కంట్రోల్ చేసుకోవడం తప్ప నీకు వేరే చాయిస్ లేదు కదా. చూడు, నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే కావచ్చు. అందుకే నువ్వెవరన్నా కూడా నాకు అనవసరం. కానీ అమృత నన్ను ఎందుకు చంపాలనుకున్నా నాకు తెలియాలి. ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవాలని పనికి మాలినవాడు బతుకుండే ఏంటి ప్రయోజనం? మేబీ అందుకే చంపాలనుకుందాం. ఇప్పుడు నీకు ఫోటో పంపించా, 10 minutesలో వాటి డీటెయిల్స్ నాకు కావాలి. వాటి డీటెయిల్స్ దొరికాయా? ఎవడు? వాడి పేరు మైకల్. మీ నాన్నని చంపింది కూడా వాడే. ఇప్పుడు అది కూడా ఇంపార్టెంట్ కాదు. వాడు అమృతను ఎందుకు తీసుకెళ్ళాడో, అమృత నన్ను ఎందుకు చంపాలనుకున్నావు నాకు తెలియాలి. వాడెందుకు తీసుకెళ్లాడో తెలియదు కానీ నిన్నెందుకు చంపాలనుకుందో తెలుసు. వాడు ఆ అమ్మాయిని హిప్నటైజ్ చేసి ఉండొచ్చు. హీజ్ ఎ మెజిషియన్. హిప్నోటిస్టా, మెజిషియనా? మ్యాజిక్లో హిప్నటిజం కూడా ఒక పార్ట్. జనరల్లీ ఒక జర్నల్కి 3 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడుతుంది, 3 years. కానీ తన ఎక్స్ట్రీమ్ బిహేవియర్ వల్ల చాలా సంవత్సరాలు జైల్లోనే ఉంచారు. ఆ టైంలో ఒక మర్డర్ కేసులో జైలుకి వచ్చిన మెజిషియన్ దగ్గర ఈ హిప్నోటిజం, మ్యాజిక్స్ అని నేర్చుకున్నాడు. నువ్వు కూడా హిప్నోటిస్వే కదా? తను ఎలాగైనా మామూలు మనిషిని చెయ్యి ప్లీజ్. అదంత ఈజీ కాదు శివ. ఒక మామూలు హిప్నోటిస్ట్ చేసే హిప్నోటిజంకి, ఒక మెజిషియన్ చేసే హిప్నోటిజంకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు కొన్ని కీవర్డ్స్ యూస్ చేస్తారు. ఆ కీవర్డ్ ఏంటో తెలిస్తేనే కానీ అమృతాన్ని ట్రాన్స్ నుంచి బయటికి తీసుకురాలేం. ఇందుకీ అమృత ఎక్కడుంది? మా బాస్ ఇంట్లో ఉంది. అయితే నువ్వు వాడిని హిప్నోటిస్ చేసి ఆ కీవర్డ్ ఏంటో తెలుసుకోవచ్చుగా. హిప్నోటిజం తెలిసిన వాడిని హిప్నోటైజ్ చేయడం చాలా కష్టం శివ. తను లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చేయాలి. మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత నీ అదృష్టం.
పేరేంటి? పేరు కూడా తెలుసుకోకుండా ఏం పీకుదామని వచ్చావు? శివ, స్టాప్ ఇట్. అవుట్, గెట్ అవుట్. చూడు, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళావు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. అమృతాన్ని హిప్నటైజ్ చేసేవా అన్న విషయం మాకు తెలుసు. ఆ కీవర్డ్ ఏంటో చెప్పేసాయి. నిన్ను వదిలేమని తనతో చెప్తాను. అడగగానే చెప్పడానికి నేనేం అమూల్ బేబీని కాదు. అండ్ నీ హెల్ప్ కూడా నాకు అవసరం లేదు. ఓకే. ఏం కనిపిస్తోందో చెప్పు. ఒక అందమైన సీతాకోక చిలుక. ఓ, ఒక అందమైన రోజా పువ్వు. అందమైన తెల్లటి మేఘాలు. వాడి కళ్ళల్లో కోపం, మాటల్లో అబద్ధం. కష్టం శివ. ఐమ్ సారీ. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మను కొట్టేవాడు. చంపేయాలంత కోపం వచ్చేది. కానీ నేనేం చేయలేకపోయాను. ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చేపాటికి మా అమ్మ ఊరేసుకుని చచ్చిపోయింది. అప్పుడు అమ్మని కాపాడలేకపోయాను. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని కాపాడలేకపోయాను. మా అమ్మ తర్వాత నా లైఫ్లోకి వచ్చిన ఒకే ఒక అమ్మాయి అమృత. తనకేదైనా అయితే నేను తట్టుకోలేదు. అమృత నీ లైఫ్లోకి రాకముందే నా లైఫ్లోకి వచ్చింది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఒకరోజు నా తప్పేమీ లేదు మైకేల్. అందరిలాగే నేను కూడా నేను మార్చగలను అనుకున్నాను. కానీ నీలో ఇంత మార్పు కూడా లేదు. ఐ మీన్ లుక్ ఎట్ యూ, పిచ్చోళ్ళ ఉన్నావు. అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు మైకేల్. ఎవరో ఏదో అనుకుంటారని మనల్ని మనం మార్చుకుంటూ పోతుంటే ఇంకా మన ఐడెంటిటీ ఏముంటుంది? మీరు మీలా ఉంటేనే నాకు ఇష్టం. మారుతున్న ప్రపంచంతో మనం కూడా మారాలి మైకేల్. నువ్వు చేసే మ్యాజిక్ షోస్తో సంపాదించేది నీకే సరిపోదు. నాకు చాలా ఆశలు ఉన్నాయి మైకేల్. ఒక బంగ్లా, కార్, సొసైటీలో ఒక స్టేటస్. యు ఆర్ జస్ట్ ఎ మ్యూజిషియన్.
నువ్వు ఇవన్నీ నాకు చేయగలన్న నమ్మకం లేదు. నేను మీ ప్రతి మ్యాజిక్ షో చూశాను. మీరు మ్యాజిక్స్ చేస్తూ ఉంటే ఎన్ని రోజులైనా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మీరు నా పక్కనుంటే చాలు. ఇంక ఈ ప్రపంచంలో నాకు ఏది అవసరం లేదు, ఎవ్వరూ అవసరం లేదు. నీకెవరూ అవసరం లేదేమో మైకేల్, కానీ నాకు అందరూ కావాలి. అరే ఎప్పుడు చూసినా సైలెంట్గా ఉంటావు. అరే నా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడావు. నీ బాయ్ ఫ్రెండ్ ఒక సైకో అని నా ఫ్రెండ్స్ నన్నే ఏడిపిస్తున్నారు. మీలో నాకు నచ్చేది మీ సైలెన్స్. మీకు సీక్రెట్ చెప్పనా? పనికి మళ్ళీ సొల్లి కబుర్లు చెప్పి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలనుకునే అబ్బాయిల కన్నా మీలా సైలెంట్గా ఉండే అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు. మీరెప్పుడు ఇలా సైలెంట్గా ఉంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడచ్చు కదా. అభిరుచుల అభిప్రాయాలు కలవనప్పుడు విసుక్కుంటూ కలిసి ఉండడం కన్నా విడిపోవడం మంచిది మైకేల్. గుడ్ బై మైకేల్. ఏ కారణాలు అయితే చెప్పి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందో అవే కారణాలు చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నీలాంటి సైకోతో ఏ అమ్మాయి లైఫ్లో ఉండదు. నేను సైకోనేరా, మరి నువ్వేంటి చార్లీ చాప్లిన్వా? మర్డర్స్, డ్రగ్స్ స్మగ్లింగ్ నీకు ఊరంతా చేతులు ఉన్నారు. తనకు నువ్వు కరెక్ట్ కాదు. అది చెప్పడానికి నువ్వెవడరా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. ప్రేమ ఒకరోజు చూసింది, వెరీ నెక్స్ట్ డే లివింగ్ రిలేషన్షిప్. తన లైఫ్లో తను తీసుకున్న ప్రతి డెసిషన్ రాంగ్. ఇంకొక రోజు లేట్ అయి ఉంటే తన లైఫ్లో ఎక్కడ ఉండేదో నీకు కనిపించుండేది కాదు. ఈలోపే తమరు అద్భుతమైన తెలివితేటలు కనిపెట్టేశారు. శివ వద్దు శివ. ప్రపంచంలో చాలా మంది హిప్నోటిస్టులు ఉన్నారు. నా అమృతాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీకు 10 సెకండ్స్ ఇస్తున్నా. ఆ కీవర్డ్ ఏంటో చెప్పు, లేదంటే నీ బ్రెయిన్ పగిలిపోద్ది. 10, 9, 8, 7, 6. వీడు తనకు కరెక్ట్ కాదు. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. అమృత ఎక్కడుంది? వీళ్ళ బాస్ ఇంట్లో ఉంది. ప్రేమించట్లేదని తెలిసినా కూడా అనుక్షణం నీడలా వెంటే ఉండాలనుకునే నేను కూడా తనకు కరెక్ట్ కాదు. కీవర్డ్ ఈజ్ సింపుల్.